ఇది మేమందరం తిన్న అన్నం. ఇందులో ఏమీ కలపలేదు. ఇప్పుడు తిను. చూస్తున్నావేంటమ్మా, తిను. దయచేసి నన్ను ఈ విషయంలో ఎవ్వరూ బలవంతం చేయకండి. ఇంకెందుకు ఆలోచిస్తున్నావు? ఏం పెట్టుకున్నావు మనసులో? మీరెంత బతిమాలినా తినదు బామ్మ. మనెవ్వరి మీద తనకి నమ్మకం లేదు. లేదు, అలాంటిది ఏమీ లేదు అంటున్నాను కదా. ఎందుకు ఊరికి పదే పదే అదే మాట అంటారు? అయితే తినడానికి ఎందుకు ఆలోచిస్తున్నావు? నాకు నమ్మకం ఉంది. నీ భర్తగా నువ్వు నన్ను నమ్మితే ఈ అన్నం తిను. తిను వైదేహి, ఎందుకంత ఆలోచిస్తున్నావు? తిను. నేను తినను తినను తినను. మీకు చెప్తే అర్థం కాదు. నేను తినలేను. ఇది ఈ ఇంటి ఉత్తమ కోడల పరిస్థితి. దేవాంశ్, మా అందరి పని అయిపోయింది. నిన్ను కూడా రేపో మాపో అనుమానిస్తుంది. ఆల్రెడీ నీ మీద కూడా అనుమానం ఉంది. భర్తన్న విలువ కూడా లేదు. భర్తకి విలువ ఇవ్వడం గురించి నువ్వు మాట్లాడుతున్నావా? సరే, నాకెలాగూ ముద్ర వేశారు. వైదేహి ఉత్తమ భార్య కదా, తన గురించి మాట్లాడండి. నిజంగా వైదేహికి నమ్మకం ఉంటే తన మాట వినేలా చేసి రుజువు చేసుకోమనండి. అంతా నా తలరాత. ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నానో నాకీ రాత రాశాడా దేవుడు. ఏంటత్తయ్యా, ఇంకా జరిగిందే తలుచుకుని బాధపడుతున్నావా? ఈ ఇంటికి తగ్గట్టుగా అణుకువగా ఉంటుంది. ఇంట్లో అందరినీ కలుపుకుపోతుందని నెత్తిన పెట్టుకున్నారు కదత్తయ్యా. ఏమైంది? నేను ఉన్నది ఉన్నట్టుగా మొహం మీద అనేస్తాను. అందుకే చెడ్డదాన్నైపోయాను. అది ప్రేమ మంచిగా నటిస్తుంది, అందుకే మంచిదైపోయింది. కాని అసలు స్వరూపం ఏంటో ఇప్పుడైనా అర్థమైందా? ఊర్మిళ, ఆర్పాల్సిన మంటని రాజేస్తున్నావా? అయ్యయ్యో లక్కీ, ఎప్పుడు చూసినా నన్నే అంటారేంటి? విషయం చెప్తాను, సరిగ్గా విను. ఇన్నాళ్ళు నివురుగప్పిన నిప్పుని మంచు ముక్కనుకుని గుప్పెట్లో పెట్టుకుని తిరుగుతున్నారు. అదే అత్తయ్య గారికి చెప్తున్నాను. నువ్వు ఏమైనా చెప్పగలవు ఊర్మిళ. ఏమీ లేనప్పుడే ఉన్నట్టు భ్రమ కల్పించేదానివి. ఇంత ఆధారం దొరికాక ఎందుకు వదులుతావు? ఏమైనా చెప్తావు. అయినా కంటికి కనిపించేదాని వెనక అర్థం కాని కొన్ని నిజాలుంటాయి. నువ్వు వాటిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. మాకు అర్థం అయింది ఒక్కటే, వైదేహికి అత్తయ్య గారి మీదున్న అనుమానం. అత్తయ్య, మీకింకేమైనా అర్థమైందా?
పోనీ మీకేం అర్థమైందో చెప్పండి. లేదంటే అదిగో తనే వస్తోంది, తననే అడగండి. అత్తయ్య, వైదేహి, నువ్వెందుకు ఇలా చేసావో నాకు తెలీదు. కానీ మనం చేసిన పని అపార్థాలకి దారి తీసినప్పుడు అది మన మధ్య అగాధాలని సృష్టించక ముందే వాటిని దూరం చేసుకోవడం మంచిది. నువ్వెందుకు అలా చేయాల్సి వచ్చిందో ఒక్క మాట చెప్పు, నిన్నందరూ అర్థం చేసుకుంటారు. లక్కీ లక్కీ, దేవాంశ్ అడిగితేనే చెప్పలేదు. నువ్వడిగితే ఎందుకు చెప్తుంది చెప్పు. అక్క చాలు, కారణం ఏదైతే ఏంటి, అత్తయ్య ఇచ్చింది తినలేదు కాబట్టి అనుమానించాను అంటున్నారు. ఇప్పుడు అత్తయ్య ఇచ్చేది తింటే నమ్మకం ఉన్నట్టే కదా. ఇప్పుడు మీ చేత్తో ఏమైనా ఇవ్వండి, సంతోషంగా తింటాను. పొద్దున కుంకుమ పువ్వు కలిపిన పాలిచ్చారు కదా, మళ్ళీ ఇవ్వండి. మీ చేత్తో ఇచ్చేది నాకు, నా బిడ్డకి అమృతమవుతుంది. ఇవ్వండి అత్తయ్య. అప్పుడు విషం ఇప్పుడు అమృతమైపోతుందా? ఇచ్చినప్పుడు తిరస్కరిస్తే కావాలనుకున్నప్పుడు దక్కదు. దక్కదని చెప్పడానికి నువ్వెవరు? గతాన్ని తవ్వుకుంటూ కూర్చుంటే జీవితాలు ముందుకెళ్ళవు. అమ్మా, పాలివ్వు, ఇప్పుడు తాగుతానంటుంది కదా. అత్తయ్య, జరిగింది దయచేసి మనసులో పెట్టుకోవద్దు. ఇవ్వండి అత్తయ్య. అందరూ ఏదో అనుకుంటున్నారనో, దేవాంశ్ బాధపడుతున్నాడనో నీ మనసు మార్చుకోనక్కర్లేదు. నా చేతి పాలు నీకెప్పటికీ అమృతం కావు. అత్తయ్య, అమ్మా అమ్మా, నువ్వు బాధపడకు వైదేహి. అమ్మ ఇంకా బాధలో నుంచి బయటికి రాలేదు, అందుకే ఏదో అలా మాట్లాడింది. ఈ కోపం ఎంతోసేపు ఉండదులే. పాపం, ఒక్క పూటలో నీ కథ ఎలా తలకిందులైపోయిందో. రాత్రి నా మీద పెట్రోల్ పోసా, ఇప్పుడు నేను అత్తయ్యకి నీ మీదున్న నమ్మకం మీద పెట్రోల్ పోసి నిప్పంటించాను. అదెప్పటికీ చల్లారదో, చల్లారనివ్వనా? మన ఏర్పాట్లా? అదే బావా, రంగుల పండుగ రోజు ఏదో జరగబోతుందని చిట్టితల్లి చెప్పింది. కానీ అది ఏంటి అన్నది తెలీదు. అందుకే వాళ్ల మీద పెట్రోల్ పోసి తగలబెట్టబోయావు కదా. ఇంకా వాళ్ళేమైనా చేస్తారని భయపడుతున్నావా? మళ్ళీ అంత ధైర్యం చేయరనిపిస్తుంది. వాళ్ళని నమ్మడానికి లేదు బావా. వాళ్ళు మనుషులు కాదు, పగబట్టిన నాగుపాములు. ఎంత కొట్టినా విషం కక్కాలని చూస్తారు. మన జాగ్రత్తలో మనం ఉండాలి. పోనీ ఆ రంగులకి దూరంగా ఉందామంటే ఊళ్ళో నుంచి జనం వస్తున్నారు, నాన్నగారు లేరు. మనం కూడా దూరంగా ఉంటే వాళ్ళందరూ నిరాశ చెందుతారు. లేదు బావా, ప్రతి సంవత్సరం మావయ్య గారు చేసే ప్రతిదీ మనం చేయాల్సిందే. అప్పుడే ఆయన దారిలో ఆయన ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లిన వాళ్ళమవుతాం. మరేం చేద్దాం? హోలీ అంటేనే రంగుల పండుగ కదా బావా. వాళ్ళు ఏం చేసినా రంగులతోనే చేయాలి. వాటి ప్రభావం మన మీద పడకుండా జాగ్రత్తలు తీసుకున్నాను. చెప్తాను. ఏంటిది? ఇది ఒంటికి పూసుకుంటే రంగు మీద పడినా దాని ప్రభావం చర్మం మీద ఉండదు.
ఇది నేనే నా చేతులతో తయారు చేశాను. అయితే ఇప్పుడు నూనె ఒంటికి రాసుకోవాలి అంటావు. అవును బావా. అయితే బయట రంగులతో ఆడుకునే ముందు లోపల నూనెతో ఆడుకుందాం. నూనెతో ఆటలేంటి బావా? ఆడొచ్చు. సరదాగా నువ్వు నాకు రాయి, నేను నీకు రాస్తాను. సరే. గడిచిన సంవత్సరం జ్ఞాపకాలు ఇంకా కళ్ళ ముందు అలాగే మెదులుతున్నాయి. కానీ ఈ ఏడు ఆ రంగులన్నింటినీ నా జీవితంలోంచి తీసుకెళ్లిపోయాయి. కౌసల్య, రాజా గుర్తొచ్చాడా? మర్చిపోతే కదత్తయ్యా, ప్రత్యేకించి గుర్తు తెచ్చుకోవడానికి ఈ ఇంట్లో అణువణువు ఆయనే ఉన్నారు. నా కొడుకు ఆశని బతికిస్తే నా కొడుకు బతికున్నట్టే కౌసల్య. నా కొడుకు కలలు సర్వస్వం, ఈ ఇంటి వారసత్వం. అది వైదేహి కడుపులో పెరుగుతుంది. పోయిన నా బిడ్డ మళ్లీ తన రూపంలో వస్తాడని నమ్మకం. నిజమే బామ్మ. వైదేహి బిడ్డతో పాటు మనకి దూరమైన సంతోషాలన్నీ తిరిగొస్తాయి. ఈరోజు హోలీ పండుగ తర్వాత వీళ్ల బతుకులెలా ఉంటాయో తెలియదు. ఇక కడుపులో బిడ్డంట, అది తెచ్చే సంతోషమంట. వాళ్ళ ఆలోచనల్లో వాళ్ళు ఉండని, మన ఆచరణలో మనముందాం. ఏంటి గుసగుసలాడుకుంటున్నారు? చెప్పింది గుర్తుంది కదా? ఎందుకు గుర్తులేదు బామ్మగారు? బాగానే గుర్తుంది. ఏం జరిగినా మా మీదే పెడతారు కదా. అందుకే మేము ఒక నిర్ణయానికి వచ్చాం. ఈసారి హోలీ మేమెవ్వరం ఆడడం లేదు, దూరంగా ఉంటాం. ఈ నిందలు పట్టం మా వల్ల కాదత్తయ్యా. ఏం జరిగినా మాకు సంబంధం లేదు. మమ్మల్ని ఏం అనొద్దు. పండక్కి సంతోషాలకి దూరంగా ఉండమని చెప్పడం లేదు పిన్ని. ఆ సంతోషాన్ని దూరం చేసి పనులేవి చేయొద్దని చెప్తున్నాను. ఏమైనా జరిగిందో? ఈ టార్చర్ మా వల్ల కావడం లేదు. ఆగండి. ఏం చేస్తున్నారు? హోలీ ఆడుతున్నారా లేక చందనం పూస్తున్నారా? మావయ్య గారుండుంటే ఈ పాటికి ఒళ్లంతా రంగులతో నిండిపోయి రంగు నీళ్లతో ఈ బట్టలన్నీ తడిసిపోయి ఉండేవి. క్రిందటి సంవత్సరం ఎంత బాగా జరిగిందో. గత సంవత్సరం అంటే వైదేహికి సియాకి పోటీలు జరిగాయి. ఇప్పుడెవరికి పోటీలు పెడతారు? ఇప్పుడు కూడా పోటీ పెట్టుకుని ఆడుకోవచ్చన్నయ్య. అదేలా మనవడా? ఏముంది, అందరూ ఒకరి మీద ఒకరు రంగులు కొట్టుకుందాం. చివరికి ఎవరి ఒంటి మీద తక్కువ రంగులుంటాయో వాళ్ళు గెలిచినట్టు. ఎలా ఉంది? బావుంది, అదిరింది. ఇప్పుడు అస్సలైన మజా.
వీళ్ళు ప్రతిసారి మిస్ అయిపోతున్నారు. ఇప్పుడు ఎలా? ఊర్మిళ నువ్వెళ్ళు వెళ్ళు. అమ్మ నువ్వెళ్ళు. నువ్వెటెళ్తావురా? నేను ఎటు వైపు వెళ్తాను, నువ్వు వెళ్ళు. ఆహా. బావా హా? మనం నిజంగానే దాక్కున్నావా? ఏ నీకు డౌటా? ఎక్కడున్నారు వీళ్ళు? ఎక్కడున్నారు? వచ్చేసారు. ఎక్కడున్నారు? ఏ, అదిగో అక్కడున్నారు. అదిగో అక్కడ ఉన్నారు. పట్టుకోండి. పద, పద, పద. పదండి. అమ్మగారు ఆగండి, అయ్యగారు అయ్యగారు ఆగండి, అమ్మగారు అయ్యగారు ఆగండి. అప్పుడు రావాలి పంచాంగం చెబితే గాని పండుగ రానందా, సంతోషంగా గడపడానికో సుముహూర్తం ఉంటుందా? ఓకే డూప్లికేట్ లే. నీ బొంద ఒక్క పని కూడా చక్కగా చెయ్యవు నువ్వు. ఛీ, వేస్ట్ ఫెలో. అరే ఒక్కటి కూడా వర్కౌట్ చేయవు. వేస్ట్ ఫెలో. అవుట్. గాడ్. ఊర్మిళ ఇది పని చేస్తున్నట్టుంది ఊర్మిళ. అవును, చాలా వంటగా ఉంది. సచ్చినోడా సచ్చినోడా. అన్ని రివర్స్ అవుతాయి. మంట. అయ్యో మంట. దేవుడా. ఊర్మిళ ఊర్మిళ మంట మంట. ఊర్మిళ, చాలా మంటగా ఉంది. ఊర్మిళ, ఏమైంది? అయ్యో ఊర్మిళ మంట. ఏంటిది? మంట వచ్చేస్తుంది. ఊర్మిళ. అయ్యో నా కళ్ళు కనిపించట్లేదు. ఊర్మిళ కనిపించట్లేదు. అత్తయ్య ఇక్కడ, అత్తయ్య ఇక్కడ. నా కళ్ళు కనిపించట్లేదు. కళ్ళు కనిపించట్లేదు. అయ్యో. వాలి, వాలి, ఎక్కడున్నావు? ఎక్కడ సచ్చావురా? వాలి, 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 వాలి. మంట మంట. అయ్యో. ఒరే వాలి, ఎక్కడి నుంచి తెచ్చారా ఈ రంగులు? అబ్బా, అయ్యో. అమ్మో, అయ్యో. చెప్పేది పూర్తిగా విను వైదేహి. ఒంటి మీద రంగులు పడితే రక్షణగా ఇది రాసుకున్నాం. కానీ కళ్ళలో పడితే? కళ్ళకేం చేస్తాం? ఒంటి మీద రంగు పడితే ఏదో దురదతోనో మంటతోనో పోతాయి. కానీ కంట్లో పడితే చూపు పోయే ప్రమాదం ఉంది. కాబట్టి కళ్ళకు కూడా రక్షణ ఉండాలి. కళ్ళకి రక్షణ ఎలా? కళ్ళకు కూడా ఏదైనా మందు పూసుకోవాలా? అవసరం లేదు. ఈ కాంటాక్ట్ లెన్స్ పెట్టుకుంటే సరిపోతుంది. బావా, నేను నూనె రాస్తేనే వాళ్ళకంతలా భయపడుతున్నావా అని అడిగావు. మరిది భయం కదా? నాది జాగ్రత్త వైదేహి. వాళ్ళని తెలివిగా ఎదుర్కోవాలి, భయంతో నెగ్గలేం. ఈ కాంటాక్ట్ లెన్స్ పెట్టుకుంటే చాలు. అంటే కళ్ళకి ఎలర్జీ రాకూడదని కాంటాక్ట్ లెన్సులు పెట్టుకున్నాం. కాబట్టి మా కళ్ళకి ఏం కాలేదమ్మా. అవును బావా, ఒంటికి నూనె రాసుకున్నాం కదా, అందుకే మనకి దురద పుట్టలేదు. దొరికిపోయే ఉన్నాము. అయినా ఆ రంగులు ఎక్కడి నుంచి వచ్చాయి? చెప్పండి, అడిగేది మిమ్మల్ని. ఆ రంగులు ఎక్కడి నుంచి ఎరా ఏ పాడు పని చెయ్యొద్దంటే మళ్ళీ చేశారా?
మాకేం తెలియదు బామ్మ, నిజంగా మాకేం తెలియదు. ఆ గూడెం వల్ల ఎవరో తెచ్చుంటారు. అవన్నీ వద్దని పక్కన పెట్టాం కదా, అవెందుకు తీశారు? అంటే మనం తెచ్చిన రంగులు అయిపోతే ఆ రంగులు తీసుకున్నాం దేవాంశ్. ఇలా జరుగుతుందని మాకేం తెలుసు? తెలిస్తే తీస్తామో చెప్పు. అసలు మీరే ఆ రంగులు తెచ్చారేమో అని నా అనుమానం. కళ్ళు పోయింది కాక, ఇప్పుడు తప్పు చేసింది కూడా దొరికిపోతాం. ఇక్కడ నా కళ్ళు పోయి నేను ఏడుస్తుంటే కొంచెం కూడా జాలి చూపించకుండా ఇంకా మమ్మల్ని అనుమానిస్తున్నారా? లక్కీ, ముందు ఊర్మిళని హాస్పిటల్ కి తీసుకెళ్ళు త్వరగా. ఉండని అమ్మా, ఇలాగైనా బుద్ధొస్తుంది. లక్కీ, ఏంటా మాటలు? ఎవరైనా సరే కళ్ళ ముందు బాధపడుతూ ఉంటే సూటిపోటి మాటలతో ఇంకా బాధ పెట్టకూడదు. తొందరగా తీసుకెళ్ళు. అది వేరెవరి విషయంలోనైనా అయితే సరే బామ్మ, కానీ వీళ్ళ ముగ్గురు విషయంలో మాత్రం కాదు. దేవాంశ్ అనుమానించినట్టు వీళ్ళే ఆ రంగులు తెచ్చుంటారు. దేవుడు వాళ్ళ వేలితోనే వాళ్ళ కన్ను పొడిచాడు. నాకు తెలుసండి, మమ్మల్ని నమ్మరు. అవకాశం దొరికింది కదా, ఎప్పుడు ఎప్పుడు సాధించాలని చూస్తారు. నేనేమైపోయినా పర్లేదు. అయ్యో దేవుడా, నా కళ్ళు దేవుడా, అత్తయ్యా అన్ని తీసుకో, నా కళ్ళు ఇచ్చేయి దేవుడా, దేవుడా. ఊర్మిళ ఊరుకో, ఏం కాదు. లక్కీ, వాదన లేకుండా ఊర్మిళని హాస్పిటల్. ఊర్మిళ, ఏంటా మాటలు? ఏమైంది ఇప్పుడు? ఇలా ఎందుకు మాట్లాడుతోంది లక్కీ? తను చెప్పేది నిజమే అమ్మా. ఇక తను లోకాన్ని చూడలేదు. బతికినంత కాలం ఇలా ఉండాల్సిందే. ఏంటి బావగారు, ఈ రంగుల ప్రభావం తాత్కాలికంగా ఉంటుంది. కళ్ళు కనిపిస్తాయనుకుంటే అసలు పూర్తిగా కనిపించదంటారేంటి? రంగుల ప్రభావం తాత్కాలికం కావచ్చు, కానీ చేసిన పాపాల ప్రభావం శాశ్వతం కదా. కళ్ళు పోయాయని నేను ఏడుస్తా ఉంటే దెప్పి పొడుస్తున్నారా? ఈ బాధ కన్నా మీ మాటల బాధే ఎక్కువగా ఉంది. లక్కీ, నువ్వు అలా మాట్లాడకూడదు. తన మాటలకి కరిగిపోతున్నావా అమ్మా? పాపాల ఫలితం ఎప్పుడు అనుభవిస్తారన్నది పాత మాట. ఇప్పుడు ఎప్పుడు ఫలితం అప్పుడు అనుభవించాల్సిందే. ఇక తన బతుకంతా చీకటే. ఆపరేషన్ చేస్తే నయమవుతుంది కదా బావగారు. చాలా మంది నేత్రదానం చేస్తారు కదా. చేస్తారు, కానీ ఎందుకు కళ్ళు పెట్టాలి చెప్పు? మళ్ళీ పాపాలు చేయడానికా? అదేదో మంచి మనసున్న వాళ్ళకి ఆ కళ్ళిస్తే లోకానికి మంచి చేస్తారు కదా. నన్ను చంపేయండి, నన్ను చంపేయండి. ఇలా సూటిపోటి మాటలతో మెల్లగా చంపడం కంటే ఒకేసారి ఉరి తీసేయండి. లక్కీ, చాలా ఆపరా. ఇక్కడే ఉంటే ఇలాగే ఉంటుంది బామ్మ. అందుకే బ్లైండ్ స్కూల్లో చేర్పిస్తాను. అక్కడే బ్రెయిలీ లిపి నేర్చుకుని అందులో రామాయణ మహాభారతాలు చదువుకుంటూ మిగిలిన జీవితం గడపమని చెప్తున్నా. అప్పుడైనా చేసిన పాపాలు పోయి పుణ్యం వస్తుందని చెప్తున్నా. ఆపండి, ఇక చాలా ఆపండి. అత్తయ్య, 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 హాస్పిటల్లో ఉన్నప్పటి నుంచి ఇదే మాట. నన్ను ఎలా వదిలించుకోవాలా అని చూస్తున్నారు. అవే మాటలక్క. బావగారు నిన్ను వదిలించుకోవాలని ఎందుకు చూస్తారు? లేకపోతే బ్లైండ్ స్కూల్లో ఎందుకు వదులుతానంటారు? బావగారు, మీరెందుకు అలా అంటున్నారు? తన మంచి కోసమే వైదేహి. ఇప్పుడు పుట్టిగుడ్డి వాళ్ళనుకో, వాళ్ళకి చిన్నప్పటి నుంచి కళ్ళు లేకపోయినా ఎలా బతకాలో అలవాటైపోయింది. అమ్మా
చిటి తల్లి అమ్మా ఏమైందమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైందంటావేంటి తల్లి? నీకు తెలీదా? మీ నాన్న గురించి ఒక పీడకల పదే పదే వస్తూనే ఉంది. మీ నాన్నకి ఏం జరగబోతుందో ఏంటో చెప్పు తల్లి, చెప్పు. నాన్న గురించి పీడకల? అవును చిటి తల్లి, ఆ కల కన్న తర్వాత కూడా నేను ప్రాణాలతో ఉన్నానంటే నువ్వు నా కడుపులో ఉండటం వల్లే. మీ నాన్నకి ఏం జరగబోతుంది చెప్పు తల్లి, చెప్పు, త్వరగా చెప్పు. తెలియట్లేదమ్మా, కానీ నాకే తెలియంది ఏదో జరగబోతుందని తెలుస్తుంది. మమ్మల్ని నిన్ను కాపాడుకోవటానికి ఆ పరమశివుడే. తాకితేనే ఇలా ఉందంటే అబ్బా, తనువంతా సొంతమైతే వదిలే ఛాన్సే లేదు. ఒళ్ళో పడేలా చేసుకోవాల్సిందే. ఎవరికోసం వచ్చారు? బాబు గారి కోసం వచ్చాం. నేనే కదా బాబుని. దేవాన్స్ బాబు గారి కోసం వచ్చామయ్యా. దేవాంశ్ కోసమా? ఏం పని ఏంటో చెప్పండి, మనం చేసేద్దాం. నీకు కాకపోతే ఇంకెవరికి చేస్తాను? అదే సాయం కోసం వచ్చారు కదా, మీకు కాకపోతే ఇంకెవరికి చేస్తానని చెప్తున్నాను. దేవాంశ్ బాబుతో మాట్లాడాం బాబు, చదువు అయిపోయింది. ఏదైనా ఉద్యోగం చేయమంటే రమ్మన్నారు, అందుకని వచ్చాం బాబు. ఉద్యోగమా? దానికి దేవాంశ్ ఎందుకు? మనమే చాలు. ఒకవేళ మీరు దేవాంశికి చెప్పినా మనకే అప్పగిస్తాడు. అది మన లెవెల్. అవునా బాబు? అవును మరి. ఈ వాలి లేకుండా ఏ పని జరగదు. అవును, ఉద్యోగం ఎవరు కావాలి? ఈ అమ్మాయికేనా? ఇంత అందమైన బాబు, అదే ఇంత అనుకోవగా అమాయకత్వంగా మంచితనం కలబోసిన ఈ అమ్మాయికి ఎవరైనా ఉద్యోగం ఇస్తారు. ఇప్పించేద్దాం. సరే, ఇంతకీ ఏం పని మీద వచ్చారో చెప్పండి. నా పేరు రాజయ్యమ్మ. ఇది నా మనవరాలు రాజ్యలక్ష్మి. ఇక్కడే చదువుకుంది. దేవాంశ్ బాబు గారే చదివించారమ్మా. ఇప్పుడు ఉద్యోగం ఏమన్నా ఇస్తారని అడగడానికి వచ్చామమ్మా. నువ్వు బ్రతకడానికి వీల్లేదు, నువ్వు బ్రతకడానికి వీల్లేదు. నువ్వు చేసిన తప్పుకు తప్పనిసరిగా శిక్ష పడాల్సిందే. ఉరి తీయండి, ఉరి తీయండి. వైదేహి, ఏమైందమ్మా? ఏం లేదమ్మా, బాటిల్ జారి కింద పడిపోయింది. చూసుకోవాలి కదమ్మా. అయినా నువ్వెందుకు అటు ఇటు తిరగడం? ఏమన్నా కావాలంటే తెస్తారు కదా. ఒట్టి మనిషివి కూడా కాదు. జాగ్రత్తగా ఉండమ్మా. వీళ్ళెవరమ్మా? దేవాంశ్ కోసం వచ్చారట. దేవాంశ్ రెడీ అయ్యాడా? అవుతున్నారు మామ. పైకే కదా వెళ్తున్నావు. దేవాంశ్ కోసం ఎవరో వచ్చారని చెప్పు. అలాగే అమ్మమ్మ. జ్యోతి, మంచినీళ్ళు తీసుకురా. అలాగే అమ్మగారు. బావా. వైదేహి, ఏంటా కంగారు? అది నీకోసం దూరం నుంచి ఎవరు వస్తే అమ్మమ్మ పంపించమంది. ఓ, రాజయ్య రాజ్యలక్ష్మి వచ్చారా? వాళ్ళు
నీకు తెలుసా బావా? తెలుసు, మన ఊరే. రాజలక్ష్మిని నేనే చదివించాను. ఇప్పుడు ఉద్యోగం కోసం వచ్చినట్టున్నారు. వెళ్దాం పద. రా. బావా అయ్యో దేవుడా, అమ్మా, అమ్మా. అయ్యో కళ్ళు కనిపించకుండా పోయింది. అమ్మా, 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 అమ్మా. అయ్యో దేవుడా, ఈ లక్కీ ఎక్కడున్నాడో ఏంటో. ఏదో ఒకట్లే, బెడ్ దగ్గరకు వచ్చాను. ఇక ఇక్కడి నుంచి మాత్రం అసలు ఎక్కడికి వెళ్ళకూడదు. లక్కీ, లక్కీ, ఎక్కడున్నావు లక్కీ? త్వరగా రా. ఎలాగానే వచ్చేస్తారు మీరు. ఎంత అరుస్తావో అరు. ఎందుకు వస్తారులే, మీరిలా ఎన్నిసార్లు అరిచినా నేను మాత్రం వచ్చానా? పర్వాలేదే, బాగానే జ్ఞానోదయం అయింది నీకు. ఏంటో ఇదైనా అర్థమైందిలే. ఈయన నన్ను పట్టించుకోరు. నా బ్రతుకు చీకటి బ్రతుకే కాదు, ఒంటరి బ్రతుకు కూడా. ఒక మనిషి మనల్ని పట్టించుకోకపోతే ఇంత బాధగా ఉంటుందా? సరిపోదే, నీలో ఇంకా మార్పు రావాలి. దీనికి కావాల్సిందే మంచి శాస్తి జరిగిందనుకుంటున్నాడు. నన్ను పట్టించుకోడు. అరిచి అరిచి గొంతు పోవడం తప్ప లాభం లేదు. అవును, ఇంకా అరవకు, గొంతు పోతుంది. అప్పుడు అస్సలు వినలేం. లక్కీ, 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 ఇక్కడే ఉన్నావా లక్కీ? ఎప్పటి నుంచో. అంటే ఇంతసేపు ఇక్కడే ఉన్నారా? అవును, నీ పాటలన్నీ చూస్తున్నా. నేను అక్కడ పడ్డప్పుడు అప్పుడు ఇక్కడే ఉన్నా. అయినా పట్టించుకోకుండా అలాగే ఉన్నావా? నీకసలు మనసే లేదు. నీ మనసులో ఉన్నదంతా బయటికి కక్కించాలంటే నేను మనసు లేనట్టే ఉండాలి. మీరసలు మనిషేనా? నేను బయటికి వెళ్ళబోయి బాత్రూమ్ వైపు వెళ్లి పడ్డాను. కింద పడ్డప్పుడు కూడా లేపలేదు. ఏదన్నా జరిగి ఏదన్నా తగిలి ప్రాణం పోయి ఉంటే. నీది అంత తొందరగా పోయే ప్రాణం కాదులే. అయినా ఇప్పుడు నువ్వు గదిలో నుంచి బయటికెళ్ళి వెలగబెట్టేదేముంది? కుట్రలు కుతంత్రాలు తప్ప. ఇక అవన్నీ ఇంట్లో ఉండకూడదంటే నువ్వు ఈ గదిలో ఉండిపోవడమే ఉత్తమం. అర్థమైందా? అంటే ఒంటరిగా ఇలా చీకట్లో బ్రతకమంట.